ఒక అపార్ట్మెంట్ తలుపులు లోపల నుంచి గడియపెట్టి ఉన్నాయి. లోపల భార్య ప్రాణాలతో లేదు, కానీ భర్త తలుపులు కొడుతూ బయట నిలబడ్డాడు. పోలీసులు వచ్చి చూస్తే ఆమె కళ్ళకి గంతలు కట్టి ఉన్నాయి. చేతులు వెనక్కి కట్టేశారు. గొంతు కోసి ఉన్నా కూడా ఆమె ముఖంలో కనిపిస్తున్న చిరునవ్వు పోలీసులను ఆశ్చర్యపరిచింది. చనిపోయే సమయంలో ఎవరైనా నవ్వుతారా? అసలు ఆ గదిలో ఏం జరిగింది? ఆ రోజు 2010 ఆగస్టు 10వ తేదీ ఉదయం 8:45 బెంగళూరులోని హూలిమావు పోలీస్ స్టేషన్ ముందు ఒక బైక్ వచ్చి ఆగింది. బండి దిగిన వెంటనే ఒక యువకుడు వేగంగా లోపలికి వెళ్ళాడు. అతని ముఖంలో భయం, ఒళ్ళంతా చెమటలు. ఆయాసపడుతూ లోపలికి వచ్చిన ఆ యువకుడిని చూసిన పోలీసులు ఏం జరిగిందని అడిగారు. అతను ఏం చెప్పాడంటే, సార్, నా పేరు సతీష్ గుప్తా. నేను ఇక్కడికి దగ్గరలోని ఆర్బీఐ క్వార్టర్స్ దగ్గర ఉంటాను. నేను జాగింగ్ ముగించుకుని ఇంటికి వెళ్ళేసరికి నా భార్య ప్రియాంక ఇంట్లో చనిపోయి ఉందని జరిగిన విషయాన్ని ఒక్క మాటలో చెప్పాడు. అతన్ని కాస్త శాంతపరిచి జరిగిన విషయాన్ని వివరంగా చెప్పమని పోలీసులు అడిగారు. అప్పుడు సతీష్ కాస్త ఊపిరి పీల్చుకుని అసలు విషయం చెప్పాడు. సార్, నేను ప్రతిరోజు ఉదయం జాగింగ్కు వెళ్తాను. ఉదయం 5:45కి నా స్నేహితుడి ఇంటికి వెళ్ళాను. అతన్ని తీసుకుని ఆర్బీఐ గ్రౌండ్కు వెళ్ళి జాగింగ్ మొదలుపెట్టాను. గ్రౌండ్లో నడుస్తుండగా నా భార్య ఫోన్ చేసింది. న్యూస్ పేపర్ వేయించుకోండి అంటూ 2 వ్యక్తులు వచ్చారని చెప్పింది. ఫోన్ మాట్లాడిన తర్వాత ఆలోచిస్తే నాకు ఒక విషయం తేడాగా అనిపించింది. నేను వారిని పంపిస్తేనే ఇంటికి వచ్చామని వారు నా భార్యతో చెప్పారట. కానీ నేను ఎవరినీ పంపించలేదు కదా, మరి వాళ్ళెవరు? వాళ్ళు ఆమెతో అబద్ధం ఎందుకు చెప్పారని అనిపించింది. నా మనసులో ఏదో తెలియని ఆందోళన మొదలైంది. నేను టెన్షన్గా ఉండడం నా స్నేహితుడు గమనించాడు. అప్పుడు వాడికి విషయం చెప్పాను. ఆ తర్వాత 6:45కి నేను ఇంటికి తిరిగి వచ్చాను. అప్పుడు తలుపులు మూసి ఉన్నాయి. నేను బెల్ కొట్టాను, కానీ తలుపులు తెరుచుకోలేదు. నా భార్య ఫోన్కు కాల్ చేస్తే లోపల ఫోన్ రింగ్ అవడం వినిపించింది, కానీ ఎలాంటి స్పందన లేదు. నేను ఫ్లాటు తలుపులను గట్టిగా కొట్టాను. అప్పుడు సౌండ్ విని పక్క ఫ్లాట్ల వాళ్ళు బయటకు వచ్చారు. ఏమైందని వారడిగితే నా భార్య ఫోన్ ఎత్తడం లేదని చెప్పాను. కొద్దిసేపు వేచి చూశాను, కానీ ఎంతకీ ప్రియాంక తలుపులు తెరవకపోవడంతో స్పేర్ కీ తీసుకురావడానికి నేను పనిచేసే ఇన్ఫోసిస్ ఆఫీస్కు వెళ్ళాను. నా క్యాబిన్ నుండి తాళం చెవి తీసుకుని వచ్చి తలుపులు తీశాను. అప్పుడు లోపలున్న దృశ్యం చూసి ఆశ్చర్యపోయాను. తలుపులు తీయగానే నా భార్య కుర్చీలో కూర్చుని ఉండడం కనిపించింది, కానీ ఆమె గొంతు నుండి రక్తం కారుతోంది. ఆ దృశ్యం చూడగానే భయం వేసింది. బయటకు పరిగెత్తి బిగ్గరగా అరిచాను. అప్పుడు పక్కింటి వాళ్ళు కూడా వచ్చి ఆ దృశ్యాన్ని చూశారు. ఆ తర్వాత తలుపులు వేసి నేరుగా ఇక్కడికే వచ్చాను అని ఆ యువకుడు చెప్పాడు. సతీష్ చెబుతున్న ప్రతి మాటను పోలీసులు చాలా సీరియస్గా తీసుకుని ఎక్కడా పొరపాటు జరగకుండా జాగ్రత్తగా రాసుకున్నారు. ఎందుకంటే అతను చెప్పే ప్రతి చిన్న విషయము ఈ కేసును ఛేదించడంలో చాలా కీలకం అని పోలీసులకు బాగా తెలుసు. వెంటనే ఫోరెన్సిక్ నిపుణులకు సమాచారం అందింది. వారంతా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సతీష్ ఉండే ఫ్లాట్కు వెళ్ళారు. బెంగళూరులోని రద్దీగా ఉండే బన్నేరు గట్ట రోడ్డులో ఉన్న వెంకటేశ్వర లేఅవుట్లో ఆ ఫ్లాట్ ఉంది. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి బయట చాలా మంది జనం గుమికూడి ఉన్నారు. ఏం జరిగిందో తెలియక స్థానికులంతా కంగారుగా మాట్లాడుకుంటున్నారు. అందరి గుండెల్లో గుబులు రేగుతుండగా పోలీసుల సమక్షంలో సతీష్ తలుపులు తీశాడు. లోపలికి వెళ్ళిన పోలీసులకు షాకింగ్ దృశ్యం కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసి వారు ఒక్క క్షణం స్తంభించిపోయారు. అక్కడ ఒక చెక్క కుర్చీలో 30 నుంచి 32 వయసున్న యువతి కూర్చుని ఉంది. ఆమె తల కుర్చీ హెడ్ రెస్ట్కు ఆనించి ఉంది. ఆమె చేతులు వెనకకు కట్టేసి ఉన్నాయి. ఆమె కళ్ళను కర్చీఫ్తో గట్టిగా కట్టేశారు. గొంతును పదునైన కత్తితో కోశారు. ఆ కత్తి కూడా ఆమె ఒడిలోనే ఉంది. కత్తితో పాటు లెదర్ గ్లౌజులు కూడా ఉన్నాయి. ఆమె టీషర్టు, ప్యాంటు వేసుకుని ఉంది. ఆమె కాలికి గాయం త్వరగా మానడానికి ఒక బ్యాండేజీ కట్టినట్లు ఉంది. ఈ విషయాలను గమనించిన పోలీసులు బెడ్రూమ్లోకి వెళ్ళారు. అక్కడ నగలకు సంబంధించిన పెట్టెలు తెరిచి ఉన్నాయి. ఆ పెట్టెలన్నీ ఖాళీగా ఉండడం చూస్తే ఇది కేవలం హత్య మాత్రమే కాదు, ఒక పక్కా ప్రణాళికతో చేసిన దోపిడీలా కనిపించింది. నిమిషాల్లోనే ఈ వార్త నగరం మొత్తం పాకింది. మీడియా ప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య ప్రియాంక దారుణంగా హత్యకు గురైందన్న వార్త పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఫ్లాట్ చుట్టూ జనం,
కెమెరాలు, పోలీసుల బందోబస్తుతో ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. క్రైమ్ సీన్ను పరిశీలించిన పోలీసులు ఆధారాల కోసం గదిని క్షుణ్ణంగా జల్లెడపట్టారు. ఇంట్లో ఏమేం పోయాయో చెప్పమని సతీష్ను అడిగారు. అతడు బెడ్రూమ్లోకి వెళ్ళి అల్మారా తెరిచి చూశాడు. 2 లక్షల రూపాయల నగదు, 20 తులాల బంగారం పోయిందని చెప్పాడు. ఆ కంగారులో అతడు పూజ గది వైపు కూడా వెళ్ళాడు. అక్కడున్న వస్తువులను పరీక్షించి, సార్, ఇక్కడ ఒక బంగారు నాణెం, ఒక వెండి నాణెం ఉండేవి, అవి కూడా కనిపించడం లేదని చెప్పాడు. సాధారణంగా ఒక పళ్ళెంలో ఈ 2 నాణ్యాలు ఉంచడం సతీష్కు అలవాటు. ఇప్పుడు అవి కూడా లేకపోవడం చూస్తుంటే ఏదో పక్కా ప్లాన్తో జరిగిన దొంగతనంలా అనిపిస్తోంది. ఈ క్రమంలో పోలీసులు ప్రియాంక గురించి ఆరా తీశారు. ప్రియాంక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో టీచర్. ఆమె అక్కడ పనిచేస్తున్నప్పుడు వెన్ను నొప్పి సమస్య ఉండేది. నొప్పితో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం బాగు చేసుకోవాలనే ఆశతో 7 వారాలు సెలవు తీసుకుని కేరళకు వెళ్ళి ఆయుర్వేద చికిత్స తీసుకుంది. చికిత్స తర్వాత ఆమె ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. ఆ తర్వాతే సతీష్ పనిచేస్తున్న బెంగళూరులోని ఈ ఫ్లాట్కు వచ్చిందని పోలీసులు తెలుసుకున్నారు. ఆధారాలు సేకరించిన తర్వాత డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు. ఇదే సమయంలో ఇంటి చుట్టుపక్కల ఉన్న ఫ్లాట్లలోకి వెళ్లి నైబర్స్ను పోలీసులు ఆరా తీశారు. వారు కూడా ఆ రోజు ఉదయం జరిగిన సంఘటనకు ప్రత్యక్ష సాక్షులు. సతీష్ జాగింగ్ మధ్యలో ఇంటికి వచ్చి తలుపులు కొట్టే శబ్దం విని చాలామంది సడన్గా తలుపులు తీసి బయటకు వచ్చారు. అప్పుడు సమయం ఉదయం సుమారు 7 గంటలవుతోంది. ఆ సమయంలో సతీష్ పడుతున్న ఆందోళనను అందరూ గమనించారు. కానీ ఎన్నిసార్లు తలుపులు తట్టినా లోపల నుండి ఎటువంటి స్పందన రాలేదు. ఆ తర్వాత ఇన్ఫోసిస్లో పనిచేస్తున్న సతీష్ ఆఫీస్కు వెళ్ళి స్పేర్ కీతో తిరిగి వచ్చాడు. ఆ స్పేర్ కీతో తలుపు తీయగానే అక్కడ ఉన్నవారు కూడా లోపలికి వెళ్ళారు. ఇంట్లోని దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. వారు చూసిన భయంకరమైన విషయాలన్నింటినీ పోలీసులకు వివరంగా చెప్పారు. ప్రస్తుతం పోలీసులకు తెలియాల్సింది ఏంటంటే ఉదయం న్యూస్ పేపర్ సబ్స్క్రిప్షన్ కోసం వచ్చిన వ్యక్తుల గురించి. అసలు వారు ఎక్కడి నుండి వచ్చారు, ఎవరు పంపారు అని ఆరా తీయగా వారు ఏ ఇంటికి వెళ్ళలేదని పోలీసులకు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే ప్రియాంకను టార్గెట్ చేసి ఇంటికి వచ్చిన దుండగులు ఇంట్లో ప్రియాంక ఒక్కతే ఉందని నిర్ధారించుకుని చొరబడ్డారు. ఆమెను చంపి బంగారం, డబ్బు తీసుకుని పారిపోయారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ అనుమానం బలపడడంతో అసలు ఆ దుండగులు ఎవరు, ఎటువైపు నుంచి వచ్చారు అని కనిపెట్టడానికి పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించడం మొదలుపెట్టారు. వెంకటేశ్వర లేఅవుట్లో చాలా ఇళ్లు ఉన్నాయి. మెయిన్ రోడ్లే కాదు, చిన్న చిన్న సందుల్లో కూడా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఆ కెమెరాల నుండి ఫుటేజీని సేకరించారు. హత్య చేసిన వ్యక్తులు ఎక్కువ దూరం వెళ్లకముందే పట్టుకోవాలని అనుకున్నారు. ఉదయం 5:45కి సతీష్ జాగింగ్కు వెళ్ళాడు. ఆ సమయంలో ప్రియాంక ఇంట్లోనే ఉంది. ఉదయం సుమారు 6:30 దాటిన తర్వాతే ప్రియాంక నుండి అతనికి ఫోన్ వచ్చింది. అంటే 6:30 నుండి అతను 7 గంటలకు తిరిగి వచ్చేలోపే ప్రియాంక మరణించిందని అర్థం. ఆ సమయంలో ఫ్లాట్ దగ్గరకు ఎవరు వచ్చారో కనుగొంటే నిందితులను ఈజీగా పట్టుకోవచ్చు. అందువల్ల ఆ సమయానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు నిశితంగా సేకరిస్తున్నారు. కళ్ళు కాయలు కాసేలా గంటల తరబడి ఆ ఫుటేజీని చూస్తున్నా ఏ ఒక్క ఆధారం దొరకకపోవడంతో పోలీసుల నిరీక్షణ భారంగా మారింది. ఇంకోవైపు ఎవరైనా కొత్త వారు వచ్చారేమోనని తెలుసుకోవడానికి మొబైల్ టవర్ల నుంచి కూడా డేటా తీస్తున్నారు. ఆ ఏరియాలో చాలా టవర్లు ఉన్నాయి. వాటి నుంచి డంప్ డేటా తీసుకున్నారు. అక్కడ నివసించే వారి నెంబర్లు కాకుండా వేరే ఏదైనా మొబైల్ నంబరు 6 గంటల నుండి 7 గంటల మధ్య అక్కడ సిగ్నల్ చూపిస్తే దాన్ని మాత్రమే తీసుకుని దర్యాప్తు చేయవచ్చని పోలీసులు అనుకున్నారు. అక్కడకు వచ్చిన వ్యక్తుల వద్ద మొబైల్ ఫోన్లు ఉండే అవకాశం ఉంది. ఆ నమ్మకంతోనే పోలీసులు ఆ డంప్ డేటా సేకరించారు. ఒకవైపు మొబైల్ టవర్ నుండి సేకరించిన డేటాను, మరోవైపు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్న సమయంలోనే పోలీసులు స్థానికుల నుండి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఎక్కడో ఒక చిన్న క్లూ దొరుకుతుందని వారి ఆశ. ఇవన్నీ జరుగుతుండగా 11వ తేదీన ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం జరుగుతున్నప్పుడు పోలీసులు అక్కడే ఉన్నారు. ప్రియాంక శరీరంపై ఉన్న గాయాల గురించి డాక్టర్లు వారికి చాలా స్పష్టంగా వివరించారు. ప్రియాంక గొంతును కత్తితో కోశారు. ఆ కత్తి కూడా ఆమె ఒడిలోనే దొరికింది. కత్తిని వాడిన వారు గ్లౌజులు ధరించారు.
అవి కూడా ఆమె ఒడిలోనే ఉన్నాయనేది ఇప్పటి వరకు పోలీసులకు తెలుసు. అయితే పోలీసులకు తెలియని విషయాలను డాక్టర్లు కొన్ని చెప్పారు. మొదట ప్రియాంక గొంతును ఒక గుడ్డతో గట్టిగా బిగించి చంపారు. ఆ తర్వాతే గొంతును కత్తితో కోసారని కొత్త విషయం చెప్పారు. ఇంకోవైపు సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు ఎంతో జాగ్రత్తగా పరిశీలించినా నిందితులు ఎవరనేది కనిపించడం లేదు. అలాగే డంప్ డేటాను కూడా చాలా బృందాలను ఉపయోగించి పరిశీలించారు. అందులోనూ అనుమానాస్పదంగా ఏ నంబరు కనిపించలేదు. ఇక మిగిలింది ఆ ఇంటితో సంబంధం ఉన్న వ్యక్తుల వాంగ్మూలాలు. పక్కింటి వారు, ప్రియాంక తల్లి, సెక్యూరిటీ గార్డు ఇలా చాలామంది దగ్గర నుండి సమాచారం సేకరించారు. ఆ వాంగ్మూలాలను పోలీసులు చాలా డీటెయిల్డ్గా పరిశీలిస్తున్నారు. పోలీసులు ఈ డేటాను పరిశీలిస్తుండగా 12వ తేదీ వచ్చింది. ప్రియాంక చనిపోయి అప్పటికే 2 రోజులైనా నిందితుల గురించి ఎటువంటి ఆధారం దొరకలేదు. ఇదే సమయంలో పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చింది. అందులో ఏముందంటే ప్రియాంక కడుపులో పిజ్జా అవశేషాలు ఉన్నాయి. గులాబీ రంగులో ఉన్న ఆయుర్వేద మందు కూడా ఉంది. ఆ 2 వస్తువుల అవశేషాలను పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు వివరంగా పరీక్షించారు. దాని ఆధారంగా మరణం ఎప్పుడు జరిగి ఉండవచ్చో వారు ఒక సమయాన్ని నిర్ణయించారు. ప్రియాంక 5 గంటల నుండి 6 గంటల మధ్యలో మరణించి ఉండవచ్చని నిర్ధారించారు. ఈ రిపోర్టు చూసిన పోలీసులకు దిమ్మ తిరిగింది. ఎందుకంటే ప్రియాంక 5 నుంచి 6 గంటల మధ్య చనిపోతే 6:30 దాటిన తర్వాత ఆర్బీఐ గ్రౌండ్లో జాగింగ్ చేస్తున్న సతీష్కు ప్రియాంక ఫోన్ ఎలా చేస్తుంది? ఈ ప్రశ్న వారి మెదడును తొలిచేసింది. ఈ సందేహం కలగగానే క్రైమ్ సీన్కు సంబంధించిన అన్ని ఫోటోలను వారు అక్కడున్న పెద్ద స్క్రీన్పై ఒక్కొక్కటిగా ప్రదర్శించారు. దర్యాప్తులో ఉన్నవారంతా ఆ దృశ్యాలను జాగ్రత్తగా చూస్తున్నారు. ఆ స్క్రీన్పై ప్రియాంక ఫోటో స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె కళ్ళకు కర్చీఫ్తో గంతలు కట్టారు. ఆమె చాలా కూల్గా తలను హెడ్ రెస్ట్కు ఆనించి ఉంది. కూర్చున్న స్థితిలోనే ఆమె చనిపోయింది. ఆ విజువల్ను మళ్ళీ జాగ్రత్తగా గమనించిన పోలీసులకు మరో విషయం సందేహంగా కనిపించింది. ఆమె మెడలో బంగారు గొలుసు, ముత్యాల హారం ఉంది. ఎడమ చేతికి ఒక ఉంగరం, కుడి చేతికి 2 ఉంగరాలు ఉన్నాయి. మరి దొంగలు వాటిని ఎందుకు తీసుకెళ్లలేదు అని పెద్ద ప్రశ్న తలెత్తింది. ఆ తర్వాత పోలీసుల దృష్టి ఆ గదిలోని ఫర్నిచర్ వైపు మళ్ళింది. ప్రియాంక కూర్చున్న కుర్చీకి ఎదురుగా కూడా మరొక చెక్క కుర్చీ ఉంది. సాధారణంగా ఒక హత్య జరిగినప్పుడు విక్టిమ్కి హంతకుడికి మధ్య పెనుగులాట జరుగుతుంది. అలాంటప్పుడు ఆ గదిలోని వస్తువులు కొంచెమైనా చిందరవందరగా పడిపోతాయి. కానీ ఇక్కడ అలా ఏమీ జరగలేదు. అన్నీ చాలా పద్ధతిగా ఉన్నాయి. ఆ తర్వాతి విజువల్లో బెడ్రూమ్లో మంచం మీద అందంగా అమర్చిన నగల పెట్టెలు కనిపించాయి. ఎవరో ఎగ్జిబిషన్లో పెట్టినట్లుగా ఆ పెట్టెలను వరుసగా పేర్చి ఉంచారు. దొంగతనం చేసే వాళ్ళు అలా నీట్గా పెట్టెలను అమర్చి అస్సలు పెట్టరు. ఆ తర్వాత వారు మళ్ళీ ప్రియాంక ఫోటోను చూశారు. ఆమె ముఖంలో చిరునవ్వు ఉంది. ఆమె దగ్గరకు వచ్చిన 2 వ్యక్తులు ఆమెను బలంగా లోపలికి తోసి కుర్చీలో కూర్చోబెట్టి కళ్ళకు గంతలు కట్టి చంపేస్తున్నప్పుడు ఆమె నవ్వే అవకాశం అస్సలు లేదు. కానీ నవ్వుతూ చనిపోయిన మహిళను పోలీసులు చూడడం ఇదే మొదటిసారి. ఆ దృశ్యాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తుంటే చనిపోయే సమయంలో కూడా ఒక వ్యక్తి అలా నవ్వగలదా అని పెద్ద సందేహం కలిగింది. ఆ చిరునవ్వు వెనుక దాగి ఉన్న అసలు నిజాన్ని కనిపెట్టడానికి దర్యాప్తు మరో మలుపు తిరిగింది. ఇంతకీ ప్రియాంకను ఎవరు చంపారు? చంపడానికి కారణాలేంటి? హత్య చేసిన వారు ఒంటిపై నగలను ఎందుకు వదిలేశారు? గదిలో వస్తువులు నీట్గా ఎందుకు ఉన్నాయి? చనిపోయిన ప్రియాంక ముఖంలో ఆ చిరునవ్వు వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఈ కేసులోని చిక్కుముడిని పోలీసులు విప్పారా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. పోలీసుల మనసుల్లో ఎన్నో అనుమానాలు కలిగాయి. సతీష్ చెప్పిన మాటలకు కేసులోని పరిస్థితులకు ఏమాత్రం పొందడం కుదరడం లేదు. విచారణ చేస్తున్న పోలీసులకు అనుమానాలు ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూనే ఉన్నాయి. అసలు సతీష్ చెప్పే దాంట్లో నిజమేంతో తెలియాలంటే ఆ సంఘటనకు దగ్గరగా ఉన్నవారిని మరోసారి విచారించక తప్పదని పోలీసులు భావించారు. వెంటనే అతని స్నేహితుడు కిషన్ గుప్తాను మళ్ళీ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. సతీష్ ఈ కిషన్ గుప్తాతో కలిసి జాగింగ్కు వెళ్ళాడని ఎఫ్ఐఆర్లో ఉంది. దాని గురించి ఇంతవరకు పోలీసులు కిషన్ గుప్తాను వివరంగా అడగలేదు.
ఇప్పుడు వారికి అనుమానం వచ్చి ఆ రోజు ఏం జరిగిందో చెప్పమని కిషన్ గుప్తాను అడిగారు. అతడు తనకు గుర్తున్న విషయాలను చెప్పడం మొదలుపెట్టాడు. సార్, నేను చాలా కాలంగా ఆర్బీఐ గ్రౌండ్లో ఉదయం జాగింగ్కు వెళ్తున్నాను. సతీష్ నాతో పాటు జాగింగ్కు రావడం మొదలుపెట్టి ఒక 10 రోజులే అవుతోంది. అతను రెగ్యులర్గా రాడు, అప్పుడప్పుడు మాత్రమే వస్తాడు. ప్రతిరోజు ఉదయం 5:30కు మేము జాగింగ్కు వెళ్తాం. అతను తన బైక్పై మా ఇంటికి వస్తాడు. అక్కడి నుండి మేమిద్దరం కలిసి ఆర్బీఐ గ్రౌండ్కు వెళ్తాం. 10వ తేదీన నేను ఎప్పట్లాగే సిద్ధంగా ఉన్నాను. 5:20 అవుతుండగా సతీష్ నాకు ఫోన్ చేశాడు. 10 నిమిషాలు ఆలస్యం అవుతుందని వెయిట్ చేయమని చెప్పి ఫోన్ కట్ చేశాడు. కానీ ఒక 5 నిమిషాల తర్వాత నేను అతనికి తిరిగి ఫోన్ చేశాను. మామూలుగా కొన్ని రోజుల పాటు అతను రాడు. ఒకవేళ ఈ రోజు రావడం కుదరకపోతే రానవసరం లేదని చెప్పడానికి నేను అతనికి ఫోన్ చేశాను. నేను కాల్ చేసినప్పుడు ఇప్పుడే వస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు సమయం 5:25, కానీ 5:35 అయినా అతను రాలేదు. కానీ మళ్ళీ కాల్ చేశాను. అప్పుడు అతను ఇప్పుడే బయలుదేరాను అని చెప్పాడు. అతను మా ఇంటికి వచ్చేసరికి 5:45 అయ్యింది. అతని దగ్గర నుండి బండి తీసుకుని మా అమ్మను బస్టాండ్లో దించి రావడానికి 3 నిమిషాలు పట్టింది. అలా 5:48కి మేమిద్దరం కలిసి ఆర్బీఐ గ్రౌండ్కు బయలుదేరాం. మేము ఆర్బీఐ గ్రౌండ్కు చేరుకుని బైక్ పార్క్ చేసి జాగింగ్ మొదలుపెట్టాం. మేమిద్దరం నెమ్మదిగా పరిగెత్తుతున్నాం. ఆ సమయంలో అతను నా పక్కన లేడని గమనించాను. వెనక్కి తిరిగి చూస్తే అతను ఫోన్లో మాట్లాడుతున్నాడు. అది కూడా హిందీలో మాట్లాడుతున్నాడు. అది వినగానే అతను తన భార్యతో మాట్లాడుతున్నాడని అర్థమైంది. ఫోన్ కట్ అయ్యాక తన ఇంటికి న్యూస్ పేపర్ కోసం 2 వ్యక్తులు వచ్చారని, తాను పంపించానని వాళ్ళు చెప్పారని, నేరుగా తనకే ఫోన్ చేయమని భార్యకు చెప్పానని నాతో అన్నాడు. ఆ తర్వాత మేమిద్దరం నడుస్తుంటే అతను ఆందోళనగా అనిపించాడు. నేను ఇంటికి వెళ్తాను, గుర్తు తెలియని 2 వ్యక్తులు ఉదయాన్నే ఇంటికి రావడం నాకు అనుమానంగా ఉందని చెప్పి అతను వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాతే నాకు ఈ విషయం తెలిసిందని కిషన్ చెప్పాడు. అతని మాటలు వింటుంటే సతీష్ చెప్పిన సమయాలకు వాస్తవాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు పోలీసులకు అర్థమైపోయింది. వెంటనే సతీష్ ఆడుతున్న డ్రామాను బ్రేక్ చేయడానికి కిషన్ గుప్తా ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు వాడుకున్నారు. అప్పటికే ప్రియాంక, సతీష్ల కాల్ డేటా రికార్డులను తీసుకున్నారు. ఆ కాల్ డేటా పరిశీలించగా వారికి ఒక కాల్ కనిపించింది. అది 5:38కి ప్రియాంక ఫోన్ నుండి సతీష్ ఫోన్కు వెళ్ళిన కాల్. కానీ 6:30 తర్వాత ప్రియాంక ఫోన్ నుండి అతనికి ఎటువంటి కాల్ వెళ్ళలేదు. దీంతో సతీష్ సృష్టించిన అబద్ధం ఇక్కడే బట్టబయలైంది. కిషన్ ఇచ్చిన వాంగ్మూలంలో, సతీష్ చెప్పిన వాంగ్మూలంలో 6 తర్వాత ప్రియాంక నుంచి కాల్ వచ్చిందని ఉంది. కానీ ప్రియాంక ఫోన్ నుండి సతీష్ ఫోన్కు ఆ సమయంలో కాల్ వెళ్ళనే లేదు. ఆమె నుంచి కాల్ వెళ్ళిన మాట వాస్తవమే, కానీ అది ఉదయం 5:38కి వెళ్ళింది. ఈ విషయం పోలీసులకు పెద్ద షాక్నిచ్చింది. ఈ ఆధారంతో సతీష్ను గట్టిగా విచారించాలని నిర్ణయించుకున్నారు. విచారణ కోసం సతీష్ను పోలీసులు స్టేషన్కు పిలిచారు. ఇంటరాగేషన్ గదిలో అతన్ని ప్రశ్నించారు. సతీష్, నువ్వు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం 6:45కు ఇంటికి తిరిగి వెళ్ళావు, నిజమేనా అని ప్రశ్నించారు. దానికి సతీష్ తల ఊపుతో అవును సార్, అది నిజం అని సమాధానం ఇచ్చాడు. పోలీసులు మళ్ళీ ఏమన్నారంటే, అక్కడకు రాగానే నువ్వు బెల్ కొట్టావు కదా అని అడిగితే అవును బెల్ కొట్టాను అని చెప్పాడు. బెల్ కొట్టినా ప్రియాంక తలుపు తీయలేదు. అప్పుడు నువ్వు ఆమె ఫోన్కు కాల్ చేశావు, అవునా అని అనగానే అవును కాల్ చేశాను అని అన్నాడు. పోలీసులు గుర్రుగా చూస్తూ అప్పుడు లోపల ఫోన్ రింగ్ అవ్వడం నువ్వు విన్నావు కదా అని అడిగారు. అవును రింగ్ అవ్వడం విన్నాను అని సతీష్ జవాబిచ్చాడు. అప్పుడు పోలీసులు ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. సరే సతీష్, అలా అయితే నువ్వు మాతో అక్కడికి వచ్చినప్పుడు మేము తలుపు తీసి లోపల వెతికినప్పుడు ఆ ఫోన్ అక్కడ దొరకాలి కదా, కానీ ఆ ఫోన్ అక్కడ లేదు. హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ప్రియాంక ఫోన్ దొరకలేదు. మరి ఆ ఫోన్ ఏమైందని పోలీసులు అడిగారు. అప్పుడు సతీష్ కంగారుగా సార్ అది అది అని తడబడ్డాడు. ఏంటి అది? నువ్వే కదా లోపల ఫోన్ మోగుతున్నట్లు విన్నానని చెప్పింది, కానీ నువ్వు విన్నట్లుగా ఆ ఫోన్ అసలు అక్కడ లేదు. సతీష్, నువ్వు ఏదో అబద్ధం చెబుతున్నావు, నిజం చెప్పు అని అడిగారు. కానీ అతను ఏదో బుకాయించడానికి ప్రయత్నించాడు. అప్పుడు పోలీసులు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. సతీష్, నీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ప్రియాంక నీకు ఫోన్ చేసింది 6:30కు కాదు 5:38కి. ఏమంటావు అని అడిగారు.
ఆ మాట వినగానే సతీష్ నోటి నుంచి మాట రాలేదు. సార్, బహుశా టైం తప్పు అయి ఉండవచ్చు, నాకు అలా అనిపించి ఉండవచ్చు అని సాకులు చెప్పాడు. కానీ పోలీసులు అస్సలు వదలలేదు. సతీష్, నువ్వు చెప్పేది ఎలా కుదురుతుంది? నువ్వు 5:45కి కిషన్ గుప్తా ఇంటికి వెళ్ళావు. ఆ తర్వాత మీరిద్దరు కలిసి ఆర్బీఐ గ్రౌండ్కు వెళ్ళి జాగింగ్ చేస్తుండగా ప్రియాంక ఫోన్ చేసిందని మాకు, కిషన్ గుప్తాకు కూడా చెప్పావు. కానీ ఇప్పుడు 5:38కి కాల్ చేసిందని అంటున్నావు. ఇది ఎలా సాధ్యం అని నిలదీశారు. ఇప్పుడు సతీష్ పూర్తిగా ఇరుక్కుపోయాడు. సార్, బహుశా నాకు సమయం మారిపోయిందేమో, లేదా తను కాల్ చేసినట్లు అనిపించిందేమో అని అన్నాడు. నీకు అనిపించడం ఏంటి సతీష్? నువ్వు ఫోన్లో మాట్లాడడం కిషన్ గుప్తా కూడా చూశాడు కదా. మరి కిషన్ గుప్తాకు కూడా నీకులాగే నువ్వు మాట్లాడినట్లు ఏదో భ్రమ కలిగిందని అంటావా అని పోలీసులు అడిగారు. పోలీసులు పక్కా ఆధారాలతో అతన్ని ఇరుకున పెట్టారు. వారి ప్రశ్నలకు సతీష్ సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత సాక్ష్యాల సేకరణ కోసం పోలీసులు సతీష్ను ఇంటికి తీసుకెళ్లారు. సతీష్ను ఆ ఫ్లాట్కు తీసుకొచ్చినప్పుడు అక్కడ ప్రియాంక తల్లి, బంధువులు, పక్క ఫ్లాట్ల వాళ్ళు ఉన్నారు. ప్రియాంక చనిపోయి 2 రోజులే అయ్యింది. ఇదే సమయంలో ప్రియాంకను చంపింది ఆమె భర్త సతీషే అని చెబుతూ పోలీసులు అతన్ని తీసుకొచ్చారు. ఆ దృశ్యం చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. సతీషే హత్య చేశాడంటే ఎవరూ నమ్మలేకపోయారు. సతీష్ చెప్పిన కథ అందరికీ తెలుసు. నైబర్సు దానికి సాక్షులు కూడా. సతీష్ పొద్దున జాగింగ్కు వెళ్ళడం, తిరిగి రావడం, తలుపు తీయడానికి కష్టపడడం, ఆ తర్వాత తలుపు తీయడం, ఇవన్నీ అతని స్టోరీలో భాగమే. కానీ ఇప్పుడు పోలీసులు సతీషే ప్రియాంకను చంపాడని అంటున్నారు. అప్పుడు ప్రియాంక తల్లి పోలీసులతో ఒక విషయం చెప్పింది. సార్, ఈ సతీష్ కొన్ని రోజులుగా మారిపోయాడు. నా కూతురుకు సతీష్కు పెళ్ళయ్యి 3 ఏళ్ళు అవుతోంది. ఆమెకు కీళ్ల నొప్పులు రావడంతో సెలవులు పెట్టి కేరళకు వెళ్ళి చికిత్స తీసుకుని వచ్చింది. వచ్చి కూడా కొన్ని రోజులే అయ్యింది. 10 రోజుల క్రితం నా కూతురు నాకు ఫోన్ చేసింది. సతీష్ నన్ను బాగా చూసుకుంటున్నాడని చెప్పింది. ఈ మధ్య చాలా సర్ప్రైజ్ గిఫ్టులు కూడా ఇస్తున్నాడని చెప్పింది. ఆ సర్ప్రైజ్ ఎలా ఇస్తాడో కూడా చెప్పింది. మొదట కుర్చీలో కూర్చోబెట్టి కళ్ళకు గంతలు కడతాడు, చేతులు కూడా వెనుకకు కట్టేస్తాడు. ఆ తర్వాత గిఫ్ట్ ఇస్తాడట. ఒకసారి గిఫ్ట్గా ఒక ఫోటో ఆల్బమ్ ఇచ్చాడట. రాబోయే రోజుల్లో ఇలాగే చాలా ఇస్తానని సతీష్ చెప్పాడట అని ఆ తల్లి చెబుతుంటే అక్కడ ఉన్న వారందరి గుండెలు భారమయ్యాయి. ఆ చెక్క కుర్చీలో నవ్వుతూ కూర్చున్న ప్రియాంక ఫోటో ఇప్పటికీ పోలీసుల కళ్ళ ముందు కదలాడుతోంది. ఆ నవ్వు వెనక ఉన్న అసలు అర్థం పోలీసులకు అప్పుడే అర్థమైంది. సతీష్ నెక్లెస్ ఇస్తాడని నమ్మి నవ్వుతూ ఉన్న ప్రియాంకను సతీష్ గొంతు కోసి చంపేశాడు. ఆ నిర్ణయానికి రావడంతోనే పోలీసుల విచారణ మరింత కఠినమైంది. సతీష్ చేసిన మోసం, అతను ఆడిన నాటకం అన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. 12, 13వ తేదీల్లో విచారణ చాలా కఠినంగా కొనసాగింది. 13వ తేదీ మధ్యాహ్నం సతీష్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. అతడు చేసిన నేరం పట్ల ఏమాత్రం పశ్చాత్తాపం చెందలేదు. అతి తెలివితో చేసిన ప్లాన్ ఎలా బెడిసి కొట్టిందో అన్నీ బయటపడ్డాయి. ఆ వాంగ్మూలం ఆధారంగా 14, 15వ తేదీల్లో పోలీసులు సోదాలు నిర్వహించి సాక్షుల సమక్షంలో చాలా వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం జరిగిందని, తన భార్యను ఎవరో చంపారని సతీష్ సృష్టించిన కథను పోలీసులు పటాపంచలు చేశారు. ఆ ఫ్లాట్ నుండి మిస్ అయిన మొబైల్ ఫోన్లను సతీష్ బ్యాగులోనే కనుగొన్నారు. ప్రియాంక ఫోన్ కూడా సతీష్ బ్యాగులోనే ఉంది. ఇక అసలు నిజాన్ని బయట పెట్టడానికి అతన్ని బ్యాంకు లాకర్కు తీసుకెళ్లి చెక్ చేశారు. దొంగతనానికి గురయ్యాయని సతీష్ చెప్పిన నగలు ఆ లాకర్లోనే ఉన్నాయి. అలాగే 15వ తేదీ మధ్యాహ్నం ఒక డ్రైనేజీలో పోలీసులు గాలించారు. సతీష్తోనే ఆ డ్రైనేజీలో నుండి ఒక తాళం చెవిని బయటకు తీయించారు. ఆ తాళం చెవితో ఫ్లాట్కు వెళ్ళి తలుపులు తీయించారు. ఇవన్నీ సాక్షుల సమక్షంలో రికార్డ్ అయ్యాయి. యాక్చువల్గా సతీష్, ప్రియాంక పెళ్ళైన మొదటి 3 ఏళ్ళు బాగానే ఉన్నారు. ఆ తర్వాత ప్రియాంకకు తీవ్రమైన కీళ్ల నొప్పులు వచ్చాయి. దాంతో ఆమె కేరళలో చికిత్స తీసుకుని బెంగళూరులోని సతీష్ ఫ్లాట్కు వచ్చింది. ఇక బెంగళూరులోనే సతీష్తో కలిసి ఉండాలని నిర్ణయించుకుంది. అప్పటికే సతీష్తో కలిసి ఉంటున్న అతని తల్లిదండ్రులు ఆమెకు ఒక సమస్యగా మారారు. మీ అమ్మా నాన్నలు మనతో వద్దు, మనం మాత్రమే ఈ ఇంట్లో ఉండాలని ప్రియాంక అనేది. మొదట్లో నెమ్మదిగా చెప్పేది, కానీ సతీష్ వినకపోవడంతో ప్రతిరోజు గొడవ పెట్టుకునేది. ఆ గొడవ పెద్దదైంది. ఈ క్రమంలో ప్రియాంకపై సతీష్కు చాలా కోపం వచ్చేది.
తల్లిదండ్రులు తనతో ఉండాలంటే ప్రియాంక భూమిపై ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. ఆమెకున్న వ్యాధి కూడా అతని నిర్ణయానికి మరో కారణమైంది. ఇంత చిన్న వయసులో కీళ్ల నొప్పులు ఉన్న యువతితో జీవితాంతం బతకడం సతీష్కు నచ్చలేదు. సాధారణంగా ఈ కీళ్ల నొప్పులు వయసు పైబడిన వారికే వస్తాయని సతీష్ నమ్మేవాడు. అంతేకాకుండా ఆమె ప్రవర్తన కూడా సతీష్కు నచ్చలేదు. ప్రియాంక డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టే రకం. ఆమె తన సంపాదననే కాకుండా సతీష్ డబ్బును కూడా మంచినీళ్ళలాగా ఖర్చు చేసేది. ఇది సతీష్కు ఇబ్బందిగా అనిపించింది. ఇలాంటి సమయంలోనే ఆమెకు మంచి మంచి గిఫ్టులు కొనిచ్చేవాడు. బంగారు గొలుసులు, నెక్లెస్లు ఇవ్వడమే కాకుండా కారు కూడా గిఫ్టుగా ఇచ్చాడు. దీనివల్ల ఆ ఇంట్లో సంతోషం పెరిగింది. అప్పుడు సరదాగా భార్యాభర్తలు కొన్ని ఆటలు ఆడేవారు. అందులో ఒక ఆటనే ఇది. ప్రియాంకను ఒక కుర్చీలో కూర్చోబెట్టి ఆమె కళ్ళకు కర్చీప్తో గంతలు కట్టి చేతులు వెనక్కి కట్టి ఆమె అస్సలు ఊహించని బహుమతులు ఇచ్చేవాడు. అలా ఆమెకు అతడు ఇచ్చిన మరో కానుక కొత్త ఇల్లు కట్టుకోవాలనే ప్రతిపాదన. కొత్తగా స్థలం కొన్నాడు. అక్కడ ఇల్లు కడదామని చెప్పినప్పుడు ఆమె చాలా సంతోషపడింది. ఆ స్థలంలో ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతున్నప్పుడు అక్కడ సతీష్ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వారిని చూసి ప్రియాంక ఏమందంటే, మనం కట్టుకునే ఇంటి శంకుస్థాపనకు మీ అమ్మా నాన్నలు ఎందుకు అని అందరి ముందు అడిగింది. అక్కడున్న సతీష్ స్నేహితులు, బంధువులు ఈ మాటలు విని ఆశ్చర్యపోయారు. ఇదంతా సతీష్కు పెద్ద అవమానంగా అనిపించింది. ఆ ఫంక్షన్కు ప్రియాంక తన తల్లిని పిలవలేదు. అలాగే సతీష్ కూడా తన తల్లిదండ్రులను పిలవకూడదు అనేది ఆమె ఉద్దేశం. ఒకవేళ ముందుగా పిలిస్తే ఒకరికొకరు చెప్పుకోవాలి. కానీ సతీష్ అలా చేయలేదు. ముందుగా ప్రియాంకకు చెప్పకపోవడాన్ని సతీష్ పెద్ద విషయంగా భావించలేదు. యాక్చువల్గా బెంగళూరులో ఇల్లు కట్టుకోవడం అతని కల. అందువల్ల శంకుస్థాపన రోజు తన తల్లిదండ్రులు ఉండాలని అతను కోరుకున్నాడు. కానీ ఎంతో ప్రేమగా పిలిచిన తల్లిదండ్రులను ప్రియాంక అందరి ముందు అవమానించడంతో సతీష్ మనసుకు పెద్ద గాయమైంది. ఆ గాయం కొంచెం కొంచెంగా పెద్దదై ప్రియాంకను అంతం చేయాలని గట్టిగా కోరుకుంది. చివరకు ప్రియాంక నమ్ముతున్న అదే గిఫ్ట్ గేమ్ను సతీష్ హత్యకు ఆయుధంగా వాడుకున్నాడు. వెంటనే జాగింగ్ అనే డ్రామా మొదలుపెట్టాడు. ప్రతిరోజు ఉదయాన్నే జాగింగ్కు వెళ్ళి 6:30-7 గంటలకు తిరిగి వస్తున్నట్లు నైబర్స్ ముందు సీనేశాడు. అనుమానం రాకుండా ఉండడానికే అతను కిషన్ గుప్తా అనే పాత్రను వాడుకున్నాడు. కిషన్ గుప్తా ఎదురుగా ఉన్నప్పుడే తనకు ఫోన్ వచ్చినట్టు నటించాడు. నిజానికి అతనికి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదు. కిషన్ గుప్తను నమ్మించి అతని ద్వారా కథను ముందుకు నడిపించాడు. అతను చెప్పిన మరో అబద్ధం ప్రియాంక మొబైల్ ఫోన్ గురించి. ఫోన్ చేసినప్పుడు అది లోపలే ఉందని చెప్పాడు. కానీ లోపల ఫోన్ లేనే లేదు. ఆ మొబైల్ను తర్వాత సాక్షుల సమక్షంలో సతీష్ బ్యాగులోనే పోలీసులు కనుగొన్నారు. రెండోది తాళం చెవి గురించి. ఆ ఇంటికి 3 తాళం చెవులు ఉన్నాయి. సతీష్ కథ ప్రకారం హత్య చేసిన వారు ఒక తాళం వాడారు. రెండోది ఇన్ఫోసిస్లోని అతని క్యాబిన్లో ఉంది. మూడోది ప్రియాంక బ్యాగులో ఉంది. పోలీసులు ఆ ప్లాట్లోనే ప్రియాంక బ్యాగ్ నుండి కీని కనుగొన్నారు. సతీష్ ఇన్ఫోసిస్ నుండి తెచ్చిన రెండో తాళం కూడా ఫ్లాట్లోనే దొరికింది. మూడో తాళాన్ని సతీష్తోనే డ్రైనేజీ నుండి బయటకు తీయించారు. దీంతో సతీష్ చెప్పిన తాళం చెవి కథ అబద్ధమని తేలిపోయింది. దీనికి మించి మరో సాక్ష్యం కూడా ఉంది. అది మొబైల్ టవర్ లొకేషన్. సతీష్ జాగింగ్కు వెళ్ళినప్పుడు ప్రియాంక ఫోన్ నిజానికి అతని జేబులోనే ఉంది. మొబైల్ టవర్ లొకేషన్ రిపోర్ట్లు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. ఇంట్లో ఉందని సతీష్ చెప్పిన మొబైల్ ఫోన్ నిజానికి అతని జేబులో పెట్టుకునే అతను జాగింగ్కు వెళ్ళాడు. యాక్చువల్గా ఏం జరిగిందంటే, సతీష్కు కిషన్ గుప్తా ఉదయం 5:25కి రెండోసారి ఫోన్ చేశాడు. మొదటిసారి 5:20కి కిషన్ ఫోన్ చేసినప్పుడు ఇప్పుడే వస్తున్నా అని సతీష్ చెప్పాడు. ఇప్పుడే వస్తున్నా అని చెప్పిన సతీష్ తన ఇంటి నుండి కిషన్ ఇంటికి వెళ్ళడానికి కేవలం 2 నిమిషాలు మాత్రమే పడుతుంది. కానీ 5:20కి బయలుదేరాల్సిన సతీష్ కిషన్ ఇంటికి చేరేసరికి 5:45 అయ్యింది. అంటే 25 నిమిషాలు ఆలస్యమైంది. ఈ సమయంలోనే సతీష్ ప్రియాంకను చంపి ఇంటికి తాళం వేసి ఆ తాళం చెవిని డ్రైనేజీలో పడేసి రావడానికి ఆ సమయం పట్టి ఉంటుంది. అందుకే అతను కిషన్ దగ్గరికి చేరేసరికి 5:45 అయ్యింది. అంతేకాకుండా దొంగిలించబడిన వస్తువులు సతీష్ సమక్షంలోనే లాకర్లో దొరికాయి. ఇవన్నీ కలిపి ప్రాసిక్యూషన్ కోర్టులో గట్టిగా వాదించింది. డిఫెన్స్ లాయర్లు కూడా తమ వాదనలు వినిపించినప్పటికీ సెషన్స్ కోర్టు సతీష్కు జీవిత ఖైదు విధించింది. అతడు హైకోర్టులో సవాల్ చేశాడు. తను ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడాలని పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకున్నాడు. దొరికిన మొబైల్ ఫోన్లు, నగలు నకిలీవని వారు వాదించారు.
కానీ హైకోర్టు వాటిని పట్టించుకోలేదు. హైకోర్టు చాలా స్పష్టంగా ఒక విషయం మాత్రం చెప్పింది. ప్రియాంక చనిపోవడానికి 10 రోజుల ముందు సతీష్ చూపిస్తున్న అతి ప్రేమ గురించి ఆమె తల్లి చెప్పింది. పెళ్ళైన 3 ఏళ్ల వరకు లేని ప్రేమ అకస్మాత్తుగా సతీష్లో ఎలా వచ్చింది? అతి ప్రేమ చూపించడం, కుర్చీలో కూర్చోబెట్టి కళ్ళు కట్టడం, ఇవన్నీ హత్య చేయడానికి ముందే వేసిన ప్లాన్లో భాగమని మనం చూడవచ్చు. అలాగే నగలు దొంగతనానికి గురయ్యాయని చూపించడానికి ఆ బాక్సులను తెరిచి ఉంచడం, ఆ తర్వాత అవి రాకల్లో దొరకడం సతీష్కు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు. అవన్నీ ఒకే విషయాన్ని చెబుతున్నాయి, ఇది సతీష్ ప్లాన్ చేసిన హత్య అని. సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు 100% సరైనదని కర్ణాటక హైకోర్టు కూడా ధృవీకరించింది. సతీష్ ఈ హత్యను చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. కానీ ఎంత తెలివైన వారికైనా కొన్ని తప్పులు జరుగుతాయి. ఆ తప్పులు సరైన సమయంలో పోలీసులకు దొరకడం వల్లనే ఈ ఐటీ ఉద్యోగి సతీష్ ప్రస్తుతం జీవిత ఖైదు శిక్ష పడడంతో జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు. మనసులో పెంచుకున్న అసంతృప్తి లేదా ద్వేషం ఎంతటి వినాశనానికి దారితీస్తాయో ఈ కేసు ద్వారా అర్థం చేసుకోవచ్చు. సతీష్కు ఉన్న సమస్యలు ఏంటంటే తన తల్లిదండ్రులను ప్రియాంక వేరు చేయాలని చూడడం, ఆమె అతిగా ఖర్చు చేయడం, అంతేకాకుండా అనారోగ్యం కూడా. అందువల్ల ఆమెపై అతనికి కోపం ఉండేది. ఇవన్నీ ఒక రోజులో పుట్టినవి కావు. కాలక్రమేణా అతని మనసులో పేరుకుపోయిన కోపం చివరకు ద్వేషంగా మారింది. నిజానికి సతీష్కు తన భార్యతో ఆ సమస్యల గురించి మనస్ఫూర్తిగా మాట్లాడే ధైర్యం, ఓపిక రెండూ లేవు. మనసులో ఉన్న విషయాన్ని బయట పెట్టకుండా నవ్వుతున్నట్లు నటిస్తూ లోపల కుతకుత ఉడికిపోయాడు. కమ్యూనికేషన్ లోపించిన చోట అపార్థాలు పెరుగుతాయి. అపార్థాలు పెరిగిన చోట మనుషుల మధ్య దూరం పెరుగుతుంది. ఆ దూరం చివరకు ప్రాణాలు తీసే స్థాయికి చేరుకుంటుంది. సమస్య ఏదైనా సరే సామరస్యంగా మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకోలేనంత పెద్దది ఏదీ ఉండదు. ముఖ్యంగా ఎదుటి వ్యక్తి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆ పరిస్థితిని భారంగా భావించడం ఎంతటి అమానుషమో ఈ కేసు మనకు గుర్తు చేస్తోంది. ప్రియాంక కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నప్పుడు ఆమెకు సతీష్ అండగా ఉండాల్సింది. కానీ అతను ఆమె అనారోగ్యాన్ని తన అసహనానికి ఒక కారణంగా మార్చుకున్నాడు. భార్యకు కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలిచేవాడే అసలైన భర్త. కానీ సతీష్ ఆ కష్టాన్ని తన స్వార్థంతో చూశాడు. బహుమతులు ఇచ్చాడు కదా అని వాటితో ప్రేమను కొలవలేం. కష్టాల్లో ఉన్నప్పుడు పక్కన ఉండడమే అసలైన ప్రేమ. సతీష్ ఇచ్చే నగలు, గొలుసులు, కార్లు ఇవన్నీ కేవలం వస్తువులు మాత్రమే. కానీ ఆమెకు ఇవ్వాల్సిన భద్రత, ప్రేమను మాత్రం ఇవ్వలేకపోయాడు. పైగా భార్యను నమ్మించి గొంతు కోశాడు. ఆ తర్వాత తన తెలివితేటలతో పోలీసులను తప్పుదోవ పట్టించాలని చూశాడు. కానీ అతని పప్పులు ఉడకకపోవడంతో అసలు విషయం బోధపడింది. నేరం చేయడం చాలా సులభం, కానీ దాని నుంచి తప్పించుకోవడం చాలా చాలా కష్టం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.